హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శరీరానికి చర్మానికి చాలా మేలు చేసే పుదీనా కారప్పొడి చేసుకుందామండి. ఇదొక్కసారి చేసి గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 2 నెలలైనా కూడా నిల్వ ఉంటుందండి. మనం రోజు అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో కొంచెం కారప్పొడి నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఎటువంటి టిఫిన్లోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనికి పుదీనాని ఒలుచుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి. దీనిలో ఎక్కడ తడి లేకుండా ఆరబెట్టుకోండి. తడి ఉందంటే కారప్పొడి ముద్దయిపోతుంది, నిల్వ కూడా ఉండదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత పుదీనాని కొలుచుకొని ఈ ఆయిల్లో వేసుకోండి. ఈ కప్పుతో కొలుచుకుంటే నాకు 2 కప్పుల పుదీనా అయ్యింది. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ కొలతలతో చేసుకోండి. 2 కప్పుల పుదీనాకి నేను కొలతలు చెప్తున్నాను. ఈ పుదీనాని చక్కగా డ్రైగా అయ్యే వరకు వేయించుకోండి. ఎక్కడ చెమ్మ ఉండనివ్వద్దు. చెమ్మ ఉంది అంటే కారప్పొడి ముద్ద అయిపోతుందండి, నిలవ కూడా ఉండదు. ఇట్లా పొడి పొడిగా అయ్యేటట్లు వేయించుకొని చక్కగా దీన్ని తీసి ప్లేట్లో పెట్టేసుకోండి. అదే బాండీలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఏ కప్పుతో అయితే మనం పుదీనా కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పు ఎండుమిరపకాయలు వేసుకోండి. మీరు ఎక్కువ కారం తినలేము అనుకుంటే మిరపకాయలు తక్కువ వేసుకోండి, మీ రుచిని బట్టి వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను మినప్పప్పు వేసుకోండి. మినప్పప్పు తొందరగా వేగవు కాబట్టి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు 2 స్పూన్ల ధనియాలు వేసుకోండి. నేను పెద్ద స్పూన్తో చూపిస్తున్నాను కాబట్టి మీకు కొంచెం తక్కువ వేసి చూపిస్తున్నాను, మీరు టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి వీటిని చక్కగా వేయించుకోండి. ఈ పప్పులన్నీ వేగేటట్లు అన్నీ వేయించుకోండి. ఇది వేగిన తర్వాత మిరపకాయలు ధనియాలు అన్నీ వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పుదీనా వేసేసేయండి. ఇందులో వేసేసి ఒక్కసారి అటు ఇటు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ పుదీనా వేస్తే ఫ్లేవర్ అంతా కారానికి పడుతుందండి చక్కగా. ఇప్పుడు ఒక 4 రెమ్మల చింతపండుని వేసుకోండి. చింతపండు ఎక్కువ వేసుకోవద్దు, మరీ పుల్లగా అయిపోతుంది. కొంచెం ఒక 4 రెమ్మల చింతపండు వేసుకొని ఆ వేడి మీదే స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత వేసుకోండి. ఇప్పుడు అది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని శుభ్రంగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతే మిక్సీ వేసుకోండి, వేడి మీద వేస్తే ముద్ద అయిపోతుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని దీన్ని ఒక్కసారి మిక్సీ వేసేసుకోండి. మరీ మెత్తగా వేసుకోకుండా కొంచెం కోర్స్గా వేసుకొని ఇప్పుడు ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. ఈ వెల్లుల్లి రెమ్మలు మన స్మెల్ని బట్టి వేసుకుంటేనే మంచి వాసన వస్తుందండి. 10 వెల్లుల్లి రెమ్మలు వేసేసి మళ్ళీ ఒక్కసారి మెత్తగా మిక్సీ వేసేసుకోండి. వేసుకొని దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 2 నెలలైనా నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కొంచెం కారప్పొడి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఎటువంటి టిఫిన్లో, దోశల్లో, ఇడ్లీల్లో, పునుగుల్లో దేనిలో అయినా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.